పనులు చేయుట లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞాన నైపుణ్యం సాంకేతికత. వస్తువులను వనరులుగా మార్చగలిగే రెండు ముఖ్యమైన అంశాలు. సమయం, సాంకేతికత. ఈ క్రింది ఆవిష్కరణ అంతిమంగా నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది అంతిమంగా నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించండి. పరిశుభ్రమైన వాతావరణానికి వాణిజ్యమైన విలువ అనేది ఉండదు. క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ఆప్యాయతకు ఎటువంటి వాణిజ్య విలువ అనేది ఉండదు. క్రింది వానిలో సహజ వనరు కానిది భవనం అనేది సహజ వనరు కాదు. సహజ వనరులను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. పునరుత్పాదకం కాని వనరులుగా సహజ వనరులను వర్గీకరిస్తారు. క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. సహజ వాయువు అనేది పునరుత్పాదకం కాని వనరు. క్రింది వానిలో పునరుత్పాదక వనరు నీరు అనేది పునరుత్పాదక వనరు అవుతుంది. సహజ వాయువుల విస్తరణను ప్రభావితం చేయని అంశం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఒక ప్రాంత జనాభా అనేది సహజ వాయువుల విస్తరణను ఏమాత్రం ప్రభావితం చేయదు. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు అవుతుంది. మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి అవసరమైనవి కూడా సహజ వనరులే. సహజ వనరులను ఉపయోగించే మానవ నిర్మిత వనరులు తయారు చేస్తారు. వ్యక్తుల పరిమాణం మరియు శారీరక మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. వ్యక్తుల పరిమాణం మరియు శారీరక మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. మానవ వనరు. ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి తోడ్పడేవి ఏంటంటే విద్య, ఆరోగ్యం అనేది ప్రజలను విలువైన వనరుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించేలా చేయటకు గల పేరే మానవ వనరుల అభివృద్ధి. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ గల పేరు సుస్థిర అభివృద్ధి. ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుల నిల్వ. క్రింది వానిలో ఏ పదార్థాన్ని వనరుగా మార్చదు. క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. పరిమాణం అనేది వస్తువుని వనరుగా మార్చదు. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు అంటే మనుషులు తయారు చేసిన వనరు ఏమిటి? క్యాన్సర్ చికిత్స మందులు అనేవి మానవ నిర్మిత వనరు అవుతుంది. క్రింది వాక్యాన్ని పూర్తి చేయండి. పునరుత్పాదకం కాని వనరులు పరిమిత నిల్వ ఉంటాయి. క్రింది వానిలో వనరుల గురించి సరికాని వాక్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. వనరులన్నిటికీ వాణిజ్య విలువ ఉంటుంది అనేది వనరులకు సంబంధించిన సరికాని వాక్యం. సమయం, సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చే రెండు అంశాలు. సరైన సమాధానం. వనరులను సహజ, మానవ నిర్మిత వనరులుగా వర్గీకరిస్తారు. ఇది సరి అయినదే. ఆవిష్కరణల వల్ల నూతన వనరులు వెలుగులోకి వస్తాయి. ఇది కూడా సరి అయినదే. కింది వాక్యాలను పరిశీలించండి. నిశ్చిత వాక్యం. ప్రజలే అతి ముఖ్యమైన వనరు.
ప్రజలే అతి ముఖ్యమైన వనరు. వివరణ: ప్రజల ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు నూతన వనరులకు దారి తీస్తాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం A, R వాస్తవాలు, ఏకి ఆర్ సరైన వివరణ. క్రింది వాటిలో సహజ వనరుల గురించి సరికానిది. క్రింది వానిలో సహజ వనరుల గురించి సరికానిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. వీటిని నేరుగా ఉపయోగించలేము అనేది సహజ వనరుల గురించి సరికాని వాక్యం. ప్రకృతి నుంచి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించే వనరులని మనం సహజ వనరులు అని పిలుస్తాం. గాలి, నదులు, సరస్సులోని నీరు, నేలలు, ఖనిజాలు అన్నీ కూడా సహజ వనరులే. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదారాలే అనేవి సహజ వనరులకు సంబంధించి సరి అయిన వాక్యాలు. పునరుత్పాదక వనరుల గురించి అసత్య ప్రకటనను గుర్తించండి. పునరుత్పాదక వనరులకు సంబంధించి అసత్య ప్రకటన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. నేడు పునరుత్పాదక వనరులు భూమి మీద లేవు అనేది పునరుత్పాదక వనరులకు సంబంధించిన అసత్య వాక్యం. పునరుత్పాదక వనరులు అనేవి పునరుద్ధరించబడేవి, త్వరగా భర్తీ చేయబడేవి. ఇవి అపరిమితంగా ఉంటాయి. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు పునరుత్పాదక వనరులు. క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరుల యొక్క లక్షణం కానిది. క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరుల యొక్క లక్షణం కానిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. ఇవి అపరిమితంగా ఉంటాయి అనేది పునరుత్పాదకం వనరులకు సంబంధించి అసత్యమైన వాక్యం. పునరుత్పాదకం కాని వనరులు పరిమిత సంఖ్యలో ఉంటాయి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే తిరిగి భర్తీ చేయుటకు కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడటకు పట్టుకాలం మానవ జీవితకాలం కంటే ఎక్కువ. క్రింది జతలలో సరికానిది. క్రింది జతలలో సరికానిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. మానవ నిర్మిత వనరు. టీచర్, రైతు, లాయర్ అనేది కింది జతలలో సరికాని వాక్యం. సహజ వనరులు. నీరు, నేల, గాలి, ఖనిజాలు అనేవి సహజ వనరులు. పునరుత్పాదక వనరులు. నేలశక్తి, పవనశక్తి, అడవులు అనేవి పునరుత్పాదక వనరులు. పునరుత్పాదకం కాని వనరులు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. మానవ నిర్మిత వనరుల గురించి తెలుపు కింది వాక్యాల్లో అసత్యమైనది. మానవ నిర్మిత వనరుల గురించి తెలుపు కింది వాక్యాలలో అసత్యమైనది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. మానవ నిర్మిత వనరు మానవుల శారీరక, మానసిక సామర్థ్యాలను సూచిస్తుంది అనేది మానవ నిర్మిత వనరులకు సంబంధించిన అసత్య వాక్యం. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది. జ్ఞానం, వైద్యం, విద్య అనేవి మానవ నిర్మిత వనరు కాదు. క్రింది వానిలో మానవ వనరుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. క్రింది వానిలో మానవ వనరులకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఏ, బి, సి, డి అనేవి మానవ వనరుల గురించిన సరైన వాక్యాలు. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. భౌతిక పదార్థాన్ని విలువైన వనరులుగా మార్చుకోవడంలో మానవ నైపుణ్యాలు సహకరిస్తాయి. విద్య, ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి. ప్రజల నైపుణ్యాలు, నాణ్యతను మెరుగుపరచుకోవడానికి మానవ వనరుల అభివృద్ధి అంటారు. నిశ్చిత వాక్యం. ప్రజలను మానవ వనరులుగా గుర్తిస్తారు. వివరణ: జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రజలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకొని నూతన వనరులను సృష్టిస్తారు. దీనికి ఏఆర్ వాస్తవాలు, ఏకి ఆర్ సరైన వివరణ. క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలు తీర్చుకోవడం అనేది సుస్థిర అభివృద్ధి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి కాలపరిమితి పెంచడం వనరుల పరిరక్షణ. ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుల నిల్వ. ప్రజల నైపుణ్యతను మెరుగుపరచుట ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించేలా తయారు చేయడమే మానవ వనరుల అభివృద్ధి.
కింది వానిలో సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ABCD. అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచుట, భూమి యొక్క జీవన శక్తి వైవిధ్యాన్ని కాపాడుట, సహజ వనరుల క్షీణతను తగ్గించుట అనేవి సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాలు.